హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం మీద ఆహ్, ఇప్పటికే ఒక ప్రాథమికమైనటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. గత నెల 27వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు వ్యవహారం వీటి మీద. దీని మీద ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ప్రజాభిప్రాయం తీసుకొని అందుకు అనుగుణంగా కొన్ని మార్పు చేర్పులు చేయాలని కూడా నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఈ నెల రోజుల కాలంలో 927 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి ప్రభుత్వానికి. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున సమీక్ష జరిపి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పు చేర్పులకు నిర్ణయం చేశారు. ఈ నెలాఖరులో మొత్తము తుది నివేదికను, తుది నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాను. దీని ప్రకారంగా వచ్చినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా గూడూరు ప్రజలు వాళ్ళ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా రైల్వే కోడు తిరుపతి జిల్లాల్లో రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపాలని, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశం పైన కూడా చర్చ జరిగింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి. విస్తారమైనటువంటి పెద్దదైనటువంటి ఆదోని 2 మండలాలుగా విభజించాలని అభిప్రాయానికి వచ్చారు ఈ సమీక్షా సమావేశంలో. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్కు బదులుగా అడ్డ రోడ్డు జంక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. అదేవిధంగా మునగపాకను అనకాపల్లి డివిజన్లోను, అచ్యుతాపురంను అడ్డ రోడ్డు జంక్షన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్నటువంటి పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు కూడా చేయలే. ఈ ప్రాథమిక నోటిఫికేషన్లో ఏదైతే విడుదల చేశారో యథాతంగా ఉంచాలని చెప్పేసి సీఎం సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి మార్పు చేర్పులకు సంబంధించినటువంటి విషయంలో ఈ మొత్తం సమీక్ష చేసి అందుకు అనుగుణంగా ఒక తుది నిర్ణయానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల డివిజన్కి మార్చాలి అనేటువంటిది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కి మార్చాలని, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్కి మార్చాలని, అద్దంకి రెవెన్యూ డివిజన్లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జేపంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయడం గురించి ఇక్కడ చర్చించడం అనేది జరిగింది. కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాన్ని కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి మార్పు చేసి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. కందుకూరు డివిజన్లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు కందుకూరు డివిజన్లోని మిగతా 2 మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్లోకి మార్చాలి అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్కు మార్పు చేయాలని, చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లోని చౌడేపల్లి, పొంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చాలని, చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్కు మార్చాలని, సత్యసాయి జిల్లాలోని కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, కదిరి రెవెన్యూ డివిజన్లోని అమదగురు మండలాన్ని పుటపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయాలని, పుటపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుగొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ మార్పు చేర్పుల తర్వాత డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వం తుది నోటిఫికేషన్ని విడుదల చేయటం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రితో పాటు ఈ మొత్తం కమిటీలో ఉన్నటువంటి మంత్రులు అనగానే సత్యప్రసాద్, అదేవిధంగా మంత్రి నారాయణ, హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. తుది నోటిఫికేషన్ 31వ తేదీన రాబోతుంది. కొత్త జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలే ఉంటున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించి 26కు అదనంగా ఇంకొక 3 జిల్లాలు రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులకు సంబంధించి కూడా ఈ నిర్ణయం జరిగింది.